టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న కార్తిక్ కార్కి అడ్డుగా నిలబడుతుంది. ఇక కార్తిక్, ఏయ్ నీకేనా పిచ్చా? సడన్గా నేను బ్రేక్ వేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది బావా? నా లైఫ్ని నువ్వు యాక్సిడెంట్ చేసావు నీ సతీమణితో కలిసి. ఇదొక పెద్ద లెక్క. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? అవును బావా, నువ్వంటే నాకు పిచ్చి. నువ్వంటే నాకు ఆ పిచ్చి ప్రేమతోనే నీ వెంట తిరుగుతున్నాను బావా. నువ్వు కలిసి నా జీవితంలో చాలా అడ్డుగోడలు, చాలా యాక్సిడెంట్లే చేశారు. వాటన్నిటిని కూడా నేను మర్చిపోయి నీ వెనక ఎందుకు తిరుగుతున్నానో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం బావా. నీకోసం నేను పిచ్చిదానిలా తిరుగుతాను బావా. ఏయ్ నువ్విలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదు? నేనిప్పుడు దీప భర్తని. కానీ నువ్వు నాకు అంతకంటే ముందే భర్తవి కదా బావా. ఏం మాట్లాడుతున్నావు జోష్న? నేనిప్పుడు మెడలో 3 ముళ్ళు వేసిన భర్తని. అది నిన్ను దీపకి మాత్రమే సొంతం. ఆ తాళి నాకు కావాలి అని అడుగుతున్నాను కదా బావా. దీపే చెప్పింది నువ్వు శౌర్య కోసం తన మెడలో తాళి కట్టావని. అలాంటప్పుడు శౌర్యని నేను ప్రేమగా తల్లిలాగా చూసుకుంటాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం బావా. దీపని ఇక్కడి నుంచి పంపించేద్దాం బావా అని అంటుంది. స్టాప్ ఇట్ జోష్న. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీప నీకు అలా చెప్పుండొచ్చు. కానీ అది నేను చెప్పింది దీప కోసం మాత్రమే. అవును, నేను దీపని ప్రేమించి తనంటే ఇష్టంతోనే తన మెడలో తాళి కట్టాను. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును జోష్న, నేను దీపని ప్రేమిస్తున్నాను. దీపని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అందుకనే తన మెడలో తాళి కట్టాను. కానీ దీప చెప్తే ఒప్పుకోదని శౌర్య గురించి అడ్డు చెప్పి దీపని పెళ్లి చేసుకున్నాను. అంతేకాని నాకు దీపం మీద ప్రేమ లేక కాదు. దీపని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆ మాట కోసమే ఇన్నాళ్ళు ఎదురు కూడా చూస్తున్నాను. బావా నువ్వేం మాట్లాడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ వంట మనిషి అయినా ఆ దీపని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ దీప దగ్గర నా దగ్గర లేనిది ఏంటి చెప్పు బావా. నువ్వు నన్నెందుకు ప్రేమించలేదు? ఎందుకంటే నువ్వెప్పుడు కూడా ఒక మనిషిగా మా మారలేదు. ఎప్పుడు కూడా ఒక మనిషిగా ఆలోచించలేదు. నీ కోపం, నీ స్వార్థం ఇవి తప్ప నీకు పక్కన వారితో పని లేదు. కానీ దీప అలా కాదు. తను ఎంత తప్పు చేసిన వారినైనా క్షమించే గుణం ఉంది. ఎలాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టాలి అనుకోదు. తన అనుకున్న వాళ్ళకే కష్టం వస్తే అక్కడ నిలబడుతుంది. తన అనుకున్న వాళ్ళకి తన వల్ల ఏదైనా జరిగితే అస్సలు తట్టుకోలేదు. ఒక తల్లిలాగా ప్రేమని చూపిస్తుంది. దీప మనసు అలాంటిది. కానీ నువ్వు రోడ్డుపైన యాక్సిడెంట్ పడి ఉన్న కాశీని కార్ కూడా ఎక్కించుకోలేదు. నీ బుద్ధి అలాంటిది. బావా అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టలేదు జోష్న. ఇప్పటికైనా నువ్వు మనిషిలాగా మారు. అవును, తాత గొప్ప వ్యక్తితో నీ పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు ఆ సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు. నా గురించి దీప గురించి ఇంకా ఆలోచించద్దు. అలా ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోష్న కారులో కూర్చొని, బావా దీపని నువ్వు ప్రేమిస్తున్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దీప నీకు దక్కకూడదు. అవును, దీపని నువ్వు పెళ్లి చేసుకున్నా నేను మాత్రమే నీకు భార్యని అవ్వాలి. దీపని ఎలా అయినా చంపేస్తాను అంటూ జోష్న ఇక కారులో బయలుదేరుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే పారిజాతం అలాగే దాసు ఇద్దరు కూడా ఇక ఒక ప్లేస్లో కలుసుకుంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసిన ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఇక పారిజాతం, ఏమైందిరా దాసు? నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు? దేని గురించి మాట్లాడటానికి? అమ్మా నిజం బయటపడింది. నువ్వన్నావు కదా అది ఎప్పటికీ బయటపడదు అని. ఏంట్రా ఏ నిజం? ఏది బయటపడింది? చెప్పానుగా అమ్మా, ఒక చావు, ఒక పుట్టుక, ఒక ఆత్మాభిమానం అని ఎనగాలే. ఒరే దాసు, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? నాకేమీ అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పు. అమ్మా 25 క్రితం చేసిన నీ తప్పు ఈరోజు నేను సరిదిద్దబోతున్నాను. ఏంట్రా దాసు, ఏం వాగుతున్నావు నువ్వు? దశరథ అన్నయ్య సుమిత్ర వదిన కూతురు ఎక్కడ ఉందో కనిపెట్టానమ్మా. తెలిసిపోయింది ఇప్పుడు నాకు. దాసు ఏమంటున్నావురా? ఇతర కూతురు ఎక్కడ ఉందో తెలిసిపోయిందా? ఏంట్రా ఏమంటున్నావు నువ్వు? నువ్వు చెప్పేది నిజమేనా దాసు? లేకపోతే ఈ అమ్మతో హాస్యం చేస్తున్నావా? హాస్యం ఎందుకు చేస్తానమ్మా? నేను చెప్తున్నది ముమ్మాటికి నిజం. శివనారాయణ గారి మనవరాలు, దశరథ సుమిత్ర వదిన కూతురు, కోట్ల ఆస్తికి వారసురాలు ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయింది.
ఆ విషయం నీకు చెప్పడానికి పిలిపించానమ్మా అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాట విన్న పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక దాసైతే, ఏంటమ్మా కంగారు పడుతున్నావా? ఒరే దాసు, అదే విషయం ఇప్పుడు వాళ్ళ ముందు నువ్వు చెప్తే జోష్న పరిస్థితి చాలా దారుణమైపోతుందిరా. అది దాసుగాడి కూతురిగా బ్రతకలేదురా. అది డబ్బు కోసమే, కార్తీక్ కోసమే అక్కడ ఉంది. అవునమ్మా, ఆ విషయం నాకు తెలుసు. అందుకే జోష్న బుద్ధి చూసే నేను వారసురాలు గురించి వెతకడం ప్రారంభించాను. ఇప్పుడు వారసురాలు దొరికిపోయింది. ఇక జోష్న ఈ దాసుగాడి కూతురుగానే మిగిలిపోతుంది. ఒరే దాసు, అలా అనమాకురా. ఇప్పటికే కార్తీక్ దూరమైనందుకు అది తట్టుకోలేక పిచ్చిదానిలాగా మారింది. ఇప్పుడిప్పుడే అది సీఈఓ అయి మామూలు స్థితికి వస్తుంది. ఇప్పుడది ఆ ఇంటి వారసురాలు కాదని తెలిస్తే తట్టుకోలేదురా. వద్దమ్మా, వద్దు. నా కూతురు ఒక మామూలు మనిషిగా పెరగాలి. తనకి డబ్బు, ధనం ఉన్న మీద అహంకారం పోవాలి. అందుకే వారసురాలి గురించి నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ చెప్పేస్తాను. ఒరే దాసు, ఎందుకురా నా మాట వినట్లేదు? ఎవరి మాట విననమ్మా. ఈ విషయం నీకు చెప్పడానికే వచ్చాను. నువ్వు నీ మనవరాలకి, అదే నా కూతురికి అర్థమయ్యేలాగా చెప్పు. అది చెప్తావని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. వెళ్తున్నానమ్మా. ఒరే దాసు, ఒక్క నిమిషం ఆగరా. నువ్వు చెప్తున్నా ఆ వారసురాలు ఎవరో చెప్పరా నాకు. నువ్వు ఊహించని వారమ్మా. అవి తెలిస్తే నువ్విక్కడే గుండెపోటుతో చస్తావు. ఏంట్రా దాసు, ఏమంటున్నావు? అవునమ్మా, నేను చెప్తుంది నిజం. సుమిత్ర వదిన దశరథ అన్నయ్య కూతురు ఎవరో కాదు, దీప. దీప అని అనగాలే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. అయితే వీళ్ళిద్దరి మాటలు వెనక నుంచి జోష్న కూడా వింటుంది. ఇక జోష్న ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఏంటి, దీప సుమిత్ర అమ్మ దశరథ డాడీ వాళ్ళ కూతురా? కోట్ల ఆస్తికి వారసురాలా? నమ్మలేకపోతున్నానే అని అనుకుంటుంది. ఒరే దాసు, నువ్వంటుంది నిజమేనమ్మా. ఆ రోజు వారసురాల్ని ఒకతను తీసుకెని వెళ్ళాడు అన్నానే, అతనెవరుడో కాదు, కుబేర్, దీప వాళ్ళ నాన్న. నీకొక విచిత్రం చెప్పనా అమ్మా? కుబేర్ గురించి నేను వెతుకుతూ ఉంటే జోష్ననే కుబేర్ దీప వాళ్ళ నాన్న అని నాకు చెప్పింది. ఇక అక్కడికి వెళ్ళాకే నాకు నిజం కూడా తెలిసింది. ఈ విషయంలో ఒక వందుకు నా కూతురే నాకు సహాయం చేసింది అని అనడంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఒరే దాసు, ఆ దీప ఆ వంట మనిషి కాదమ్మా, కోట్ల ఆస్తికి వారసురాలు అని అనగానే ఇక జోష్న, ఏంటి, ఆ దీప వారసురాలా? అంటే ఆ దీప స్థానాన్ని నేను తీసుకున్నా అది మళ్ళీ తిరిగొచ్చి దాని స్థానాన్ని అది దక్కించుకుంది. బావని పెళ్లి చేసుకోవాలనుకుంటే అది బావని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ కోట్ల ఆస్తికి కూడా అదే వారసురాలు. నో, ఇప్పుడు ఈ విషయం ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళకి తెలియకూడదు. తెలియకూడదు, తెలియకూడదు. బావ ఇప్పటికే దీపని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే ఇక నన్ను పూచిక పుల్లలాగా తీసి పడేస్తారు. ఎప్పటికీ నేను ఆ దాసుగాడి కూతురుగానే ఉండిపోవాలి. అలా జరగకూడదంటే ఈ నిజం ఎప్పటికీ వాళ్ళకి తెలియకూడదు, తెలియకూడదు అని జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం, ఒరే దాసు ఆగరా అని అంటూ ఉండా దాసు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అంతలోకి జోష్న రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక రౌడీలేమో, ఏంటి మేడం, మీరు నిన్నలాగే వచ్చి వెళ్ళిపోయారు? నిన్నొచ్చి నేను వెళ్ళిపోవడం కాదు, అర్జెంటుగా నాకు ఒక నలుగురు రౌడీలు కావాలి. నేను చెప్పిన ప్లేస్కి వచ్చి ఒకరిని పైకి పంపించాలి. దానికోసం మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. సరే మేడం, ముందు ఎక్కడ ఏంటో చెప్పండి, డబ్బులు పంపించండి అని అనగానే దాసు ఇక వెంటనే దాసు ఫోటోని జోష్న వాళ్ళకి పంపించి దాసుని చంపేయమని చెప్తుంది. ఇక ఆ మాటతో ఒక్కసారిగా ఆ రౌడీలు సరే అంటూ కాల్ కట్ చేస్తారు. ఇక ఒక పక్కన జోష్న కన్న తండ్రి కాదు, ఎవరడ్డొచ్చినా ఈ జోష్నని అడ్డుకోలేరు. అవును, నేను ఎప్పటికీ ఆ ఇంటి వారసురాలుగా ఉండాలి. బావ నా భర్తగా రావాలి. దానికోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దాసు అయితే నిజం చెప్పడానికి ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఇంతలోకి సుమిత్ర ఇంకా దశరథ దగ్గరికి వస్తుంది. ఇక దశరథ, ఏంటి సుమిత్ర, ఏంటి ఏదో మాట్లాడడానికి వచ్చినట్టు అనిపిస్తున్నావు? ఏవండి, ఎందుకో నా మనసంతా ఈరోజు ఏదో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఏదో
నా మనసుకి దగ్గరగా ఎవరో వస్తున్నారు అనిపిస్తుంది. ఏదో జరగబోతున్నట్టు పదే పదే నా ఎడమ కన్ను కొట్టుకుంటుంది. సుమిత్ర, ఇలాంటివన్నీ నువ్వు నమ్ముతావా? ఏదోనండి. ఎందుకో నా మనసుకి అలా అనిపిస్తుంది. ఈ విషయం గురించి నేను పూజ చేస్తున్నప్పుడు కూడా అమ్మవారి మీద ఉన్న ఫోటోకున్న పువ్వు కింద పడింది. అందుకే ఈరోజు ఏదో అద్భుతం జరగబోతుందేమో అనిపిస్తుంది నాకు. సుమిత్ర, అలాంటివేమీ ఆలోచించకు. జోష్న సీఈఓగా ఆఫీస్కి వెళ్తుంది కదా! జోష్న మనసు మారుతుందేమో, అందుకే అలా ఉందేమో అని చెప్పేసి అంటాడు. ఇక దాసు అన్నయ్యతో వదినతో దీప తన సొంత కూతురన్న విషయం చెప్పేస్తాను. దీప జీవితంలో కష్టాల్ని ఇక దూరం చేస్తాను అని అనుకుంటూ ఇక దాసు ఇంటికి రాబోతూ ఉంటే ఒక్కసారిగా రౌడీలు దాసు మొహం మీద మాస్క్ వేసి అక్కడి నుంచి బలవంతంగా జీబెక్కిచ్చేస్తారు. ఎవరా మీరు, వదలండి నన్ను అని దాసు అంటున్నా సరే ఆ రౌడీలు ఇక దాసుని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఇంతలోకి పారిజాతం టెన్షన్గా ఇక ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే పారిజాతానికి జోష్న ఎదురుపడుతుంది. ఇక వెంటనే పారిజాతం, జోష్న, ఇక్కడున్నావా? అది అది ఏంటి గ్రాని, ఏదో టెన్షన్గా ఉన్నావు, ఏమైంది? అది ఇప్పుడు దీనికి విషయం చెప్తే కన్న తండ్రిని కూడా చూడదు. నా కొడుకుని ఏదైనా చేస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏం లేదులేవే. ఏంటి గ్రాని, ఏదో విషయాన్ని నా దగ్గర దాచిపెడుతున్నట్టున్నావు. నీ కొడుకు నిన్ను కలిసినట్టున్నాడు. ఆ దాసుగాడు నీతో ఏదో చెప్పినట్టున్నాడు. నాతో ఏం చెప్పాడు? వాడేమి నాతో చెప్పలేదు. ఏంటిది ఇలా అడుగుతుంది? కొంపతీసి దీనికి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటుంది. ఏంటి గ్రాని, నువ్వు కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావా అంటూ మెడ పట్టుకొని ఇక జోష్న నిలదీస్తూ ఉంటే, చచ్చిపోతానే జోష్న, ఆగవే, ఆగు, వదలవే నన్ను, వదులు. అవును, నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు, ఒక నిజం చెప్పాడు. ఆ విషయం చెప్తే నువ్వెక్కడ తట్టుకోలేవని చెప్పట్లేదు. నాకు తెలుసు గ్రాని, ఆ దీపే సుమిత్ర దశరథ కూతురు, ఆ ఇంటి వారసురాలు. అదేగా నువ్వు చెప్పాలనుకుంది? అవును జోష్న, నీకెలా తెలుసే? నీ కొడుకు పార్క్లో నీతో చెప్తుంటే నేను విన్నాను. అందుకే వాణ్ణి చంపేయమని రౌడీల్ని పంపించాను. ఇక ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు. ఒసేయ్ జోష్న, నువ్వంటుంది నిజమా? నిజంగానే నువ్వు నా కొడుకుని చంపించాలని చూస్తున్నావా? అవును గ్రాని, అవును. 25 ఏళ్ల క్రితం నువ్వు నా జీవితాన్నే మార్చేస్తే ఇప్పుడు నీ కొడుకొచ్చి ఇదంతా తూచనేస్తే చూస్తూ ఊరుకుంటానా? జోష్న, వాడెంతైనా నీ కన్న తండ్రే, నా కొడుకే వాడు. వాడి కోసమే నేను ఇదంతా చేశానే. ఏం చెప్పినా గ్రాని, వాడు మాత్రం ఇక బ్రతకడు. ఈ పాటికి ఆ రౌడీలు వాడిని చంపేసి ఉంటారు అని అనగానే పారిజాతం ఏడుస్తూ ఉంటుంది. ఇక దాసుని రౌడీలు జీప్లోంచి బయటికి తీసుకొస్తారు. ఎవరా మీరంతా? ఎందుకు నన్ను పట్టుకున్నారు? ఎవరు మీతో ఇదంతా చేయించారు? జోష్న మేడం. ఏంటి, నా కూతురు మిమ్మల్ని నన్ను తీసుకురమ్మని చెప్పిందా? ఫోన్ చేసి చెప్తే నేనే వచ్చేవాణ్ణి కదా. నా కూతురేది? ఒరే పిచ్చోడా, నీ కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పలేదు, నిన్ను చంపేయమని చెప్పింది. ఏం చేశావో, కన్న తండ్రినే చంపమందంటే అని వెనకాలే దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, మీరంటుంది నిజమా? నా కూతురు నన్ను చంపమని చెప్పిందా? అవును, చంపితే ₹1,00,00,000 ఇస్తానంది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చావు. జోష్న నన్ను చంపించాలనుకోవడం ఏంటి? అంటే జోష్నకి నేను నిజం చెప్పేస్తున్నానని తెలిసిపోయిందా? అందుకే ఈ పని చేయించిందా? కన్న తండ్రినే చంపిస్తుంది. అసలు జోష్న మనిషే కాదు అని దాసు అనుకుంటాడు. ఇక అక్కడ ఉన్నవాళ్ళు దాసుని కత్తితో పొడవబోతూ కత్తిని ఒక్కసారిగా దాసుపైకి పెట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఎవరో అడ్డుకుంటారు. ఎవరా అని దాసు అలాగే రౌడీలు చూడగానే ఇక కార్తీక్ చేతిని అడ్డుపెట్టి ఇక ఆ రౌడీల్ని, ఏంట్రా, మా మావయ్యని ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పండ్రా, ఎందుకు మా మావయ్యని చంపాలని చూస్తున్నారు అంటూ రౌడీల్ని కొట్టి ఇక దాసుని కాపాడతారు. ఇక ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. అది చూసిన కార్తీక్, మావయ్య మీకేం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నాను కార్తీక్. ఏంటి మావయ్య, ఎవరు వాళ్ళు? ఎందుకు మిమ్మల్ని చంపడానికి వచ్చారు? ఏమైంది? నా కూతురే నన్ను చంపించాలని చూసింది కార్తీక్ అని అంటాడు. మావయ్య, మీకు కూతురా? మీకు కాశీ ఒక్కడే కదా కొడుకు, మరి కూతురు? జోష్న. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? జోష్న మిమ్మల్ని చంపించడం ఏంటి? అయినా జోష్న మీ కూతురేంటి? తను మా అత్త కూతురు కదా. లేదురా, జోష్న నా కూతురు. అలాగే నన్ను చంపించాలని చూసింది జోష్న అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు.
జోష్నకి మిమ్మల్ని చంపించాల్సిన అవసరం ఏముంది? అయినా జోష్న మీ కూతురు అంటున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. నీకంతా అర్థమయ్యేలా నేను చెప్తాను కార్తీక్. దీప నీ మేనకోడలు, నీ మరదలు. జోష్న నా కన్న కూతురు. మా అమ్మ ఈ ఆస్తి కోసం జోష్నని ఆ ఇంటి వారసురాల్ని చేసింది. ఇదే నిజం బయటపడటంతో నేను ఎక్కడ వాళ్ళకి నిజం చెప్తానని జోష్న నన్ను చంపించాలని చూసింది అని జరిగిందంతా కార్తీక్‌తో చెప్పేస్తాడు ఇక దాసు. ఆ మాటలు విన్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సో ఫ్రెండ్స్, నిజం బయటపడింది. ఇక కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.